ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఎలాగో తెలుసా? నీతి పక్షాన బ్రతకాలి. నీతిమంతుడు ఒక సింహం వలె ఉంటాడంట. ఒక సింహం ఆకలేస్తే చచ్చిపోతుంది తప్ప గడ్డిని మాత్రం తినదు. ఒక క్రైస్తవుడు కూడా అవసరం వస్తే చచ్చిపోవాలి తప్ప పాపాన్ని మాత్రం చేయకూడదు. ఈ దేశంలో ఉన్న దుష్టులకి ధూర్తులకి మనం అవకాశం ఇవ్వకూడదు, నిలదీసే అవకాశం ఇవ్వకూడదు, నింద మోపే అవకాశం ఇవ్వకూడదు. మన దగ్గర సింహము దగ్గర ఎప్పుడు అడవ జంతువులన్నీ శిరస్సు వంచుతాయి. ఎందుకంటే అడవకి రాజు సింహం, ఈ ప్రపంచానికి రాజు క్రైస్తవుడు. సామెతల గ్రంథంలో మనం చూసాం, నీతిమంతుడు సింహం వలె ఉంటాడని. కీర్తనల గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము ఒక్కసారి 29వ వచనాన్ని చూడగలిగితే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించుదురు. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ధైర్యముగా భుజము తట్టి గుండు బలముతో నడుస్తూ ఉన్నారంటే, నడవాలంటే వారు క్రైస్తవులై ఉండాలి. అడవికి సింహం రాజు కనుక అడవిలో ఉంటున్న ప్రతి జంతువు శిరస్సు వంచాలి. ఈ ప్రపంచంలో ఈ పొడమ పైన ప్రభును ఫాలో చేస్తున్న మనం ఒక సింహాలమైతే ఈ దేశానికి, ఈ ప్రపంచ దేశాలకి మనము రాజులం. మనకి ప్రపంచ ప్రజలు శిరస్సు వంచాలి. ఎందుకంటే మనము నీతిని నేర్పిస్తున్న నాయకులము గనుక.